నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వృక్షారోపణలో కలెక్టర్ రాజా కుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక మొక్కలు నాటారు. మొక్కలు పెరుగుతున్నట్లే యువత కూడా లభించే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ప్రజల ఆరోగ్య, సంతోష సూచికల ప్రాధాన్యతలను తెలపగా దేశాన్ని జ్ఞానాధారిత వ్యవస్థగా తీర్చిదిద్దాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి నాలెడ్జబుల్ ఎకానమీగా అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ఇక్కడ ఎంతమంది అయితే మెన్ ఉన్నారో అంతమంది ప్రతి చోట ఉమెన్ ఉండాలి, 50-50 ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. నేటి యువత చాలా తెలివైన పిల్లలు, అలాగే దేశ ప్రగతిలో అత్యంత ముఖ్య కారకులు వాళ్ళు. ఈ మొక్క ఎలా పెరుగుతుందో అలాగే యువత కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దేశ ప్రగతిలో భాగస్వాములయ్యి ఒక్కొక్క రంగంలో వాళ్ళు విజయాలను సాధించి దేశ అభివృద్ధికి వారి అడుగులు చూపాలి. మరో 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఈ మొక్క పెరుగుతున్న కొద్దీ నా ఆశయం కూడా పెరుగుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. మన ఈ రాష్ట్రంలో, దేశంలో మనం ప్రజలకి అందే అన్ని సేవలు మనం ఇప్పుడు ఉన్న కంటే ఎలా బెటర్ గా డెవలప్ చేస్తాము. ఈ మొక్క ఇప్పటి నుంచి ఎట్లా పెరుగుతుంది, అలాగే ఇప్పుడు ఉన్న సర్వీస్ కంటే మనం ఫ్యూచర్ లో ఉన్న సర్వీస్ అట్లాగే మనం పెరగాలి. సిటిజన్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. మనం అన్ని డిపార్ట్మెంట్స్ అందే సేవలు ఈ ముక్కలాగా పెరుగుతూనే ఉండాలి. అది కట్ అవ్వకూడదు. మనం ఎట్లా ఒక ముక్కని పోషిస్తామో అట్లాగే మా అందరూ ఆఫీసర్స్ దాని న్యూట్రిషన్ కుక్క కేపులు ఇస్తాము, అట్లా సపోర్ట్ చేసి దాన్ని ప్లాంటేషన్ డ్రైవ్ పాన్ ఇండియా మొత్తంలో చేస్తున్నాం మేడం. గ్రీన్ ఇనిషియేటివ్ లో భాగంగా మనకు వచ్చేసేసి నంద్యాల ఇప్పుడు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు ఏ విధంగా అయితే ఎదిగి ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎదిగి మనకు దేశానికి ఏ విధంగా అయితే హరితవనంగా తయారవ్వాలని కోరుకుంటూ, అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసేసి మన దేశానికి, రాష్ట్రానికి ఒక వెన్నెముక. ప్రతి రైతుకి, ప్రతి ఎస్ఎంఈ భాగస్వామిగా గాని ప్రతి దాంట్లో కూడా బ్యాంకు ఎప్పుడు వెన్నెముకగా ఉండి ఎందరికో ఉపాధి కల్పించింది. వృక్షో రక్షిత రక్షిత. మనం మొక్కలను పెంచితే అవి ప్రజలందరూ కూడా రక్షిస్తాయి. వాటి నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, పర్యావరణం కూడా బాగా ఉంటుంది. అందులో భాగంగానే మన కలెక్టరేట్ చక్కగా పర్యటన వెళ్ళాలి, అందరికి సేవలు అందించాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సేద తీరాలి అనంటే కనుక ఈ పర్యావరణం బాగుండాలి. ఈ పర్యావరణం బాగుండాలంటే కనుక ఇక్కడ వృక్షాలు బాగుండాలి. సో ఈ యొక్క వృక్షాలు ఏ విధంగా అయితే ప్రజలకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సేద తీరడానికి ప్రతి